ఫోన్ లేపుతలేడు. ఏం మనుషులు రా దానిలో ఉసు జరిగినాడు ఓడి బాగుపడాడు రా. మెసేజ్ పెట్టనా? మేమేం లవర్స్ మారా పోయి మెసేజ్ పెట్టుకోనికే ఇలా ఉన్నదే రూపాయి. ఆ లక్ష్మణ్ గాంధీ ఏమైందిరా? కష్టం మీద 5,000 ఇస్తా అంటున్నా. కష్టం మీద 5,000 ఇచ్చులేమరా? నేనే మీటర్ మీద పైసలు ఇవ్వమంటున్నా. 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. రే ఒకప్పుడు రాజాలేక బతికినోను రా, ఇప్పుడు భూత్ బంగ్లాలు ఉన్నా. రే ఏ రోజు అయితే పోలీసులు దెబ్బ పట్టదు ఆ రోజు నుంచి వాల్యుయేషన్ లేకుండా పోయిందిరా. అవునా? నా జీవితం అంతా దందాలు, సెటిల్మెంట్లు, పత్తాలు. మన దందాల పోలీస్ దాబా పడ్డదనుకో, ఇట్టే లేని హీరోలు ఉంటారు చూడు, అట్లయితే మన బతుకు. ఏందో ఈ గలీజనం. అన్నా మన ఫీల్డ్ లో దాని మీద డిపెండ్ అవ్వద్దన్నా. 2-3 దందాలు చేయాలి. అరే ఏం దందాలు చేసాం రా బాయ్? కోక్ అన్నా. రే అన్న కూల్ డ్రింక్ అమ్ముకొని బతకమంటావురా? అవే ఓ జంగ్లీ. కోక్ అంటే డ్రగ్ అన్నా. డబ్బున్న పోరగాళ్ళు ఇవాళ ఎవ్వరు మంది ఆగట్లేరు. అందరికి డ్రగ్గే తీసుకుంటారన్నా. ఫరాక గింతెట్లా సంపాదించింది అనుకున్నావు? గీ దందా చేసే నువ్వు ఒక్కసారి అను, ఎల్లో ప్యాకెట్ పట్టుకొస్తా, మనము దందా చేద్దాం, మనము సంపాదిద్దాం. కానీ దాన్ని అమ్మేడదో వర్రా? ఆలోచించన్నా, దొరుకుతాడు. ఆలోచించు. పార్టీలు పబ్బులు అంటాడు, మంచి మంచి పోరిలంటేసుకుని తిరుగుతాడు. నీకు అప్పు కూడా ఉన్నాడన్నా. ఆడే అన్నా. రే నేను చూసి నేర్చుకోండి రా. రే తమ్మి ఫస్టే దొరికిన ఉంటే ఈ పాటికి ఎమ్మెల్యేని అయిపోతుండేరా. రే సూపర్ రా నువ్వు. అన్న ఫోన్ చేయన్నా. చేయరా? చెయ్యి, నువ్వే చెయ్యి. నమస్తే అన్నా, గుర్తున్నానా లేదా? ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందా? ఆ స్పెట్స్ కడిరా. ఎన్ని అప్పులున్నా బ్రాండులు మాత్రం తక్కువ. అరే ఏం జిందగీ రాబోయే. ఊరంతా అప్పులున్నా పప్పులు, పార్టీలు, పాపలు. వా సూపర్ రా. రైట్, అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారా పార్టీలోకి? బ్యాడ్ టైం ఉన్నప్పుడు మూసుకొని ఉండాలిరా. మేం లేం, నా పైసలేవురా. అన్నా కొంచెం టైం ఇస్తే మొత్తం సెట్ చేసేస్తా. కొంచెం అంటే ఎన్నెళ్ళురా? నీ బాబా నీకు డబ్బులు ఇయ్యాడు. నువ్వు పార్టీస్తే వచ్చే దోస్తులు తప్ప నీకు పైసలు ఇచ్చేటోడు వాడు లేడు. ఎట్లిస్తావురా రవి? అన్నా అదేందో తెలుసారా? కరెక్ట్ చాయిస్ రా నీది. ఇది కొకేనా నీకు అర్థమైంది కాబట్టి ఇది ఎక్కడంతో ఎవరికంతో నాకైతే ఏం తెలియదు. రవి దాని రేట్ చెప్పు. 30 లక్షలన్నా. దీని మీద ఇంకా 20 ఎక్కువ వస్తాయి. మొత్తం 50 తీసుకురా. నీ 10 కూడా మాఫ్ చేస్తా పో. ఇంత కోకే నమ్మడం కష్టమన్నా. ఇది ఆప్షన్ కాదు, ఆర్డర్. చలో అన్నా, ఇది అమ్మేస్తే నా 10 లక్షలు మాఫీ కదా? ఏయ్ అన్న మాటిస్తే పక్కాబే. రైట్ అన్నా, ఉంటా. అన్నా ఖర్చులకు అస్సలు పైసలు లేవు కదా అని అడుగుదాం అన్నా. రేయ్ మా పొలాలకు, బీర్లకు, బిర్యానీలకు పైసలు వచ్చి పోరా. పైసలు కార్లో ఉన్నాయి. పోరా అన్నా, నేను తెస్తా. ఉంటా.
ఏం గొడవలు రాబాయి నీవి? 5 నిమిషాలలో 50 లక్షల సరుకులు నిరపాలు చేసినావు. ఇలా ఊర్లో ఉన్న అప్పులన్నీ నీకే ఉన్నాయంట్రా? నాకేం అప్పులు లేవన్నా. ఈడెవడో కూడా నాకు తెలీదన్నా. వాడినెందుకు కొట్టినావు రాబాయి నువ్వు ఓడు ఆయనకి తెలియదంట. అన్న తెలీదంటానేంటన్నా ఆడ నా గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండన్నా. నీ గర్ల్ ఫ్రెండా? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? నీ అబ్బా ఎంతమందితో తిరుగుతున్నావు బే? ప్రియా. ప్రియానా? అవురా, వాళ్ళదంటే పోరీలలో మరి నీలో లేదురా. అన్నాడు మా ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టిండన్నాడు. మీరు ఏం చేస్తారు ఏం చేయరో నాకేం తెలియదు. మీ ముగ్గురు వారం రోజుల లోపల నా 50 లక్షలు నాకు తెచ్చియాలి. నాకేం సంబంధం ఉందన్నా? ఏం సంబంధమా? నీ పోరిని ఈడికెళ్ళుకుడేందో, ఈయన మీద ఆన్ ప్రేమ ఏందో, మీ ముగ్గురు కలిసి నా పోరాడు తొప్పుడేందో. అరే రవి అన్నా ఇకరారా. ఆ, అబ్బా ఏంద్రా ఇది? ఈ మంచోడు అన్నావు, అవునా మంచి బిజినెస్ అన్నావు, డబ్బులు వస్తాయన్నావు. పో అని పోరిని తీసుకురా పో. అన్నా ఆ? నా పోరి జోలికి మాత్రం రావు చెప్తున్నా. ఏయ్! అన్నా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా, పోరిని మాత్రం ఏం చేయొద్దన్నా. రేయ్, నీ సంగతి ఏందిరా? అన్న నా తన పోరి లేదు, పైసలు కూడా లేవన్నా. అరే ప్రాణాలు ఉన్నాయి కదరా. మీరు వారం రోజులలో నా డబ్బులు ఇయ్యలేరనుకో, మీ ముగ్గురిని ఇదే రూమ్ లో సమాజ్ చేస్తా. మా పురాణంతా మీ మీద కన్నేసి ఉంచుతారు. ఏదైనా ఎక్కువ తక్కువ చేసిరనుకో, నీ పూరిని లేపుకోపోతా, నీ ప్రాణం తీస్తా, మీ అయ్య దగ్గరికి పోతా. చల్ నడు ఫోట్. అన్న ప్లీజ్ అన్న, నన్ను విడిచిపెట్టన్నా అన్న. అన్న అవునరా, ప్రియని పార్టీకి పిలిచింది నువ్వే కదా? అయితే ఆడపిల్లని పార్టీకి పిలిచినప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ లేని వాడివి ఇంకా నువ్వెళ్ళవరు పోయి. హలో మిస్టర్ రోమియో, ఈరోజు మనం ఇంటికి వెళ్ళటమే గొప్ప. ఇంకా దాని గురించి కూడా ఆలోచించాలా? ఆగండి భయ్యా, అక్కడ పుచ్చల మీద గన్నులు పెడుతుంటే మీకు పోరి కావాల్సి వచ్చిందా? ఇదంతా నీ వలన అయింది భయ్యా. ఈడి వల్ల ఇదంతా. ఇంకా లాభం లేదు, మందు పడాల్సిందే. ఏంట్రా ఇది? స్కాచ్ లేదా? అయ్యకి లేక సారా తాగుతుంటే కొడుకొచ్చి స్కాచ్ అడగటం అంటే ఇదే మరి. చేస్ భయ్యా. అయినా 50 లక్షలు భయ్యా, ఏడికెళ్ళి చేస్తాం భయ్యా? మనం ఎందుకు తెస్తాం భయ్యా? అసలు మనం ఎందుకు తెస్తాం? ప్రొడ్యూసర్ కొడుకు కదా, సారే తెచ్చుకుంటారు. నీ అయ్యా, నేనెందుకురా తీసుకురావాలి? ఇదంతా నీ వల్లే కదా జరిగింది. రే నా వల్ల జరగటం ఏంట్రా? నా వల్ల జరగటం ఏంట్రా? కొకేన్ అంట అడ్డమైన అలవాట్లని ఆడబెట్టుకుని మనల్ని తెమ్మంటాడేంటి? నాకు సంబంధం లేదురా, ఆ పేద నువ్వే తీర్చుకో. నా అలవాట్లు నా ఇష్టం. అయినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోయింటే ఈ పాటికి నా అప్పులన్నీ తీర్చేసిండేవాడిని. చా అంతా నీ వల్లే జరిగింది. మీ ఇద్దరికి పోరిగోల భయ్యా, నాకేం లేకుండా నన్ను ఇరికిచ్చారు కదా భయ్యా. ప్రియా ప్రియా ఫోన్. అరే అసలు నీ ఫోన్ ఎలా పనిచేస్తోందిరా? కామన్ సెన్స్ రా, పూల్ పార్టీ, అందుకే ఫోన్ కార్ లో వదిలేసి వచ్చా. ముద్దురురా. రే ఆగు, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఇలా వదిలేసి వెళ్ళొద్దని? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఇలా చేయలేదు తెలుసా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యు. దీని గోల దీంది. నీ గోలంటావరా? ఓకేరా, హెల్ప్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నువ్వు ప్రియను వదిలేయాలి. నీ రూట్ బిహేవియర్ వల్ల ప్రియ నా లవ్ రియలైజ్ అవ్వాలి. ఇప్పుడైనట్టు హెల్ప్ చేస్తావా? చేస్తాను. నా జిందగీకి ఆప్షన్లు కూడా ఉన్నాయా భయ్యా? రేపు మహేష్ బాబు సుదర్శన్ థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి వస్తుండు. కాబట్టి థియేటర్ మొత్తం లొల్లి ఉంటుంది. సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు బ్యాక్ గేట్కి వెళ్ళి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా 2 కల్లా సినిమా అయిపోతుంది. అయిపోయిన వెంటనే మహేష్ బాబు ఈ బ్యాక్ గేట్కి వెళ్ళే రావాలి. అప్పుడు నందుభయ్య ఈ లెఫ్ట్లో నువ్వు వెయిట్ చేస్తుంటావు, జయభయ్య ఈ రైట్లో నువ్వు ఉంటావు. నేను వెనకాలే ఫాలో అవుతూ మీ ఇద్దరికి అప్డేట్ ఇస్తుంటా. ఈయన ఇక్కడికి రాగానే నువ్వు ఇక్కడికి వస్తావు. ఓకే, ఇది మన టార్గెట్ ప్లేస్ అన్నట్టు. ఇదిగో ఈడ కిడ్నాప్ చేసి ఇట్లా తీసుకొస్తుంటే ఈడనే నా స్క్రిప్ట్ చెప్పేస్తా. వైభవ్ ఇంకా రాలేదు. దొంగ సచ్చినాడు, కళ్ళు దొబ్బయ్యారా? అంటే
రిలీజ్ రోజు ఫస్ట్ షోకి ఊపుకుంటూ వచ్చారే, ఇంట్లో సంసారాలు చేసుకోవచ్చు కదా. దొంగ సచ్చినోడా, 3 రోజుల నుంచి ఎండ్లో మా మహేష్ బాబు టికెట్ మేము సంపాదిస్తే చింపేస్తావా? నేను చెప్పాను, ఏం చేస్తావు? ఓయ్ లక్ష్మి గిటార్ రండి. అదిగో మహేష్ బాబు, మహేష్ బాబు. చెప్పు రే, చెయ్. ఇదిగో, నువ్వు పెట్టు. కాదన్నయ్య, రికార్డులు బద్దలు కొట్టామా లేదా? ఆ రికార్డ్స్ మొదలు పెట్టిందే మా వాటిని తిరగ రాసింది మేము. నీ అబ్బా ఇదే రమ్మను అంటే నా వేలుకొచ్చారంట రమ్మను అని చెత్తగల్లారా. భయ ఒకసారి నా మాట వినండి. భయ అది కాదు. మహేష్ బాబు జిందాబాద్. వచ్చేస్తున్నారు భయ్య వాళ్ళు. వీళ్ళకి దొరికితే పాటలు పార్సల్ చేసేలా ఉన్నారు భయ్య. సూపర్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఇదేంట్రా ఇక్కడ? నువ్వు మహేష్ బాబు కాదా? వెన్నెల కిషోర్. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయారా మీరు? అవునరా మరి, మేము చిన్నప్పటి నుంచి కిడ్నాపులు చేస్తున్నాం కదా. రేయ్, నీకు లవ్ చేయటమే రాదు, ఇంకా కిడ్నాప్ ఏం చేస్తారా? ఏంట్రా రెచ్చిపోతాం? భయ ఆపురు. మీరు ఇట్లా కొట్టుకోకపోయినా ఆ పత్తాల రాజు ఎట్లానైనా మనల్ని 4 రోజులు చంపేస్తాడు. మహేష్ బాబు అన్నారు, కోట్లు అన్నారు, జిందగీ మారిపోతుంది అన్నారు. కిషోర్ భయ్య నువ్వెట్లా వచ్చినావు భయ్యా? సార్ వాళ్ళు కార్ఖానా డబ్బులు ఇవ్వనన్నారు సార్. ఇవ్వట్లేదా? మరి కార్ డీజిల్ ఎట్లరా? వాళ్ళు కంపెనీ కార్ పంపిస్తా అన్నారు సార్. కంపెనీ కార్ కాదురా, బస్సు పంపిస్తారు. ఆ బస్సు మనల్ని పికప్ చేసుకుని, ఆని పికప్ చేసుకుని, ఈని పికప్ చేసుకుని ఇక్కడ దింపుతారు. పోయేటప్పుడు మళ్ళీ లాస్ట్ దింపుతారు. సార్ క్యారవాన్ లో క్రోమిక్ ఇవ్వచ్చు కదా సార్. అరే, అది మొత్తం ఒకటే రూమ్ రా, అది హీరో క్యారవాన్. అందులోనే జిమ్ ఉంటుందంట, అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట, అందులోనే కిచెన్ అంట, అందులోనే బెడ్రూమ్ అంట. మనం టీవీ చూపిస్తే కళ్ళు జిగేలమన్నాయి. ఎంతో బాగుందిరా నిజంగా. అరే సార్ మీకు కూడా ఒకసారి లోపలికి వెళ్ళాను కదా సార్. నేను ఎందుకు వెళ్తాను లోపలికి? ఇలాంటి 10 కూడా ఫ్యూచర్ లా పోయి పాలు తీసుకురాపో. మిల్కా సార్. మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి పాలు తీసుకురాపో. రై సార్ మీ తాత ఇస్తారా కొడుకు? కామెడియన్స్ అంటే అందరికి లోకు అయిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? అమ్మయ్యా, ఎవరు చూడలే. ఓ మై గాడ్, క్యారవాన్ అంటే ఇదా? ఎంత చల్లగా ఉంది. అందుకే హీరోస్ తెల్లగా ఉంటారు, కామెడీస్ నల్లగా ఉంటారు. హెయిర్ స్ప్రేనా? సన్ బ్లాకా? సన్ బ్లాక్ క్రీమ్ వినాను కానీ సన్ బ్లాక్ స్ప్రే ఏంటి? చల్లగా ఉంది. ప్రాడా, రేబాన్, స్టీవ్ ఆడమ్స్. ఐ విల్ గో ఫర్ ప్రాడా. ఎంత బాగా సూట్ అయిందిరా నీకు. కొనుక్కునే స్తోమత లేదు కానీ. ఏంటిది? హలో, ఇదొక్కటి తగ్గించేస్తే హీరో అయిపోతారు నువ్వు. ఇంకో డోరా? క్యారవాన్లో కిచెన్. ఒక మనిషి అన్నవాడు ఇంకా బయట కిందకు వస్తాడు? ఇంకా రాడు. అసిస్టెంట్ బ్యాగ్ కూడా బ్రాండెడ్. ఏం జీవితం రా వెన్నెల కిషోర్. మామో, ఎవరు వచ్చుంటారు ఇప్పుడు? ఎలాగా పడుకుంటే బెటర్ ఏమో, దుప్పటి కప్పేసుకుని. మహేష్ బాబు గెస్ట్ అనుకుంటూ ఉచ్చబడిపోద్ది దానికి. సార్
అసలు మహేష్ బాబు గురక కొడుతులేదు మనకేం తెలుసు. వెళ్ళండి వెళ్ళండి సార్ పడుకున్నారు. వెళ్ళండి 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 అమ్మ, చెప్పేది మీకు వెళ్ళండి. సార్ పడుకున్నారు. అదండి వీడేంటి మహేష్ బాబు గెస్ట్లా పడుకుంటే మహేష్ బాబే అనుకుంటున్నాడా? సర్లే మనకేంటి. మళ్ళీ ఎవరు వచ్చినట్టున్నారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది భయ, మహేష్ బాబు ఇంత వెయిట్ ఎందుకు ఉంటాడని. ఉండడు. అంటే మీరు మహేష్ బాబుని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా? ప్రిన్స్ మహేష్ బాబుని. అసలు మీరు ఎవరు? మీకు మహేష్ బాబు సంబంధం ఏంటి? స్క్రిప్ట్ చెప్దామని భయ్యా. అంటే స్క్రిప్ట్ చెప్పడానికి మీరు హీరోలను కిడ్నాప్ చేస్తారనమాట. అంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరు కిడ్నాప్ చేసి రూమ్ లో పెట్టి ఇంత టైం పాస్ ఏంటి, కట్లిప్ పంపించేయండి. పంపించేద్దాం. కిడ్నాప్ చేసేది మీరే, వదిలేసేది మీరేనా? మరి పొద్దున మీరు చేసిన ఏదో పని వల్ల అక్కడ హాఫ్ డే షూటింగ్ ఆగిపోయింది. అసలే మహేష్ బాబు కాంబినేషన్ షూటు, దానికి తోడు ఆ పిసినారి ప్రొడ్యూసర్ ఒక్క పైసా ఇయ్యడు. ఇప్పుడు ఆ హాఫ్ డే షూట్ అయిపోయింది అనుకో, ఆ పైసలు మొత్తం నా దగ్గరే వసూలు చేస్తాడు. నేను యాడికి కట్టాలి? మీ అంతటికి మీరే కిడ్నాప్ చేసి వదిలేస్తే వెళ్ళిపోవాలా? మరి ఏం చేయాలి భయ్యా? కిడ్నాప్ చేశారు కదా, కంటిన్యూ చేయండి. ఏంటి కంటిన్యూవా? మీకేమైనా పిచ్చా? వీడి కోసం అంత రిస్క్ తీసుకునే అవసరం లేదు. అయినా చెప్పిన పని సరిగ్గా చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మహేష్ బాబుకి కమెడియన్ గాడికి డిఫరెన్స్ తెలియలేదా మీకు? రేయ్, అయ్యా నీకు దండం బాబు. ముందు నా లవర్ని ట్రాప్ చేసావు, తర్వాత నీ ప్రాబ్లంలో ఇరికించావు, ఇప్పుడు కిడ్నాప్ చేయించావు. నిన్ను కలిసిన కొన్ని రోజుల్లో చుక్కలు చూపించావు కదరా. రే ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలిసిందనుకో నాకు ఉంటదరా. రే అయినా నువ్వే అంత పోటుగాడు అయితే ఈ కిడ్నాప్ అయితే నువ్వే చేయొచ్చు కదరా. మా బాబు ప్రొడ్యూసరు, నేను కిడ్నాప్ చేస్తున్నాను గుర్తుపడతాడు, అది ఇది అని కబుర్లు చెప్పావు కదా. అంటే ఈ ప్రొడ్యూసర్ మీ బాబా? అంటే నువ్వు చేయవా? నన్నే ఇరికిస్తావా? నిన్ను నీ అబ్బా మొత్తం నేనే చేశానా? నువ్వేం చేయలేదా? నీ అబ్బా నేనేం చేశాను రా? నువ్వు ఆ రోజు నన్ను పార్టీలో గెలకపోయింటే ఈ పాటకు ఆ కోక్ అమ్మి ఏ పబ్బులోనో హాయిగా నీ ప్రియాతో ఎంజాయ్ చేస్తున్నావని. నా ప్రియాతో నువ్వెందుకు చేయవరా? చేస్తావు ఇప్పుడు చెయ్యి. రేయ్ నువ్వేంట్రా? సారీ భయ్యా. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, ఎలాగో మేము వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. నో, నీకేమైనా పిచ్చా? ఈడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. రేయ్ ఏదో ఒకటి చేయాలి. బాబు చాలు బాబు, మా బతుక్కి కిడ్నాపులు చేయించావు, ఇప్పుడు నేను చంపేసి మర్డర్లు కూడా చేయిస్తావా? నాకు సంబంధం లేదు. భయ్యా భయ్యా నాకేం తెలియదు భయ్యా. ఈ కిడ్నాప్ ఏదో మహేష్ బాబుకి స్క్రిప్ట్ చెప్పొచ్చు అని చేసిన. బతుకుంటే ఓంకారాన్ని అయితే షోలు చేసుకుని అయినా బతుకుతా. పా నువ్వు ఒకటివి. ప్లీజ్ భయ్యా భయ్యా నన్ను వదిలేండి భయ్యా. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా. సరేరా, వీడిని పంపించేద్దాం. ఈడేం చేయడానికి గ్యారంటీ ఏముంది? ఫస్ట్ వెళ్ళి మా డాడీకి చెప్పేస్తాడు. దీనికన్నా బెటర్ ప్లాన్ ఉందా చెప్పండి. మీరు వింటానంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఏంది భయ్యా? బేసికల్గా నాకు తెలిసింది ఏంటంటే మీకు డబ్బులు కావాలి. దానికోసం ఎంత రిస్క్ అయినా మీరు చేయడానికి రెడీ. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అనుకో, నాకు డబ్బులు కావాలి. ముందే హాఫ్ డే షూట్. సో ఇలాగో కిడ్నాప్ చేశారు కాబట్టి ఇదే కిడ్నాప్ ఇలానే కంటిన్యూ చేద్దాం. జై, మీ అయ్యకు వార్నింగ్ కలిగి కోటి కావాలన్నాడు. నీకు కోట? క్యారవాన్ ఇవ్వడు, కోట ఇస్తాడరా నీకు? ఎందుకు ఇవ్వడు? పిచ్చి జై. ఇప్పుడు నేను లేకుండా సినిమాని కంప్లీట్ చేయమని చూద్దాం. ఆల్రెడీ కమిట్ అయిపోయిన క్యాండిడేట్ ఇక్కడ. పోరి నన్ను తీసేసి కాంప్రమైజ్ అయిపోయి ఏ బ్రహ్మాండం గాను ఎంఎస్ గాను పెట్టుకోవచ్చు. బట్ మహేష్ బాబు డేట్స్ దొరకవు నాయన. కరెక్టే. సో ఇప్పుడు 20 కోట్లు రిస్క్ ఉంది కాబట్టి ఒక కోటి గురించి పెద్దగా ఎవడు పట్టించుకోడు. పైగా మీ నాన్న అయితే అస్సలు పట్టించుకోడు. సో నా మాటిని కోటి అడుగు, చెరువు మర్చుకుందాం. ఇదేదో బానే ఉంది. రేయ్ అడు దోచుకుంటాంది నీ బాబునేరా పెచ్చనా. అడిగినప్పుడు ఇవ్వకపోతే దోచుకున్నా పర్లేదు. కరెక్ట్ గా చెప్పావు జై. చికెన్ పచ్చడి సార్, ఇది ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీకి. ఎవరికి? ప్రొడ్యూసర్ ఫ్యామిలీకి సార్. మరి నేను ఇక్కడ ఆ చెట్టు కింద అరేంజ్ చేసాం. వెళ్ళండి సార్. సార్ 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 బాటిల్ ఇచ్చాలండి సార్. నేను ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నా. లేదు సార్, నేను ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నా. యా ఈరోజు షూటింగ్ ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అరకులు. అదేంటో అందరు ఫ్లైట్ లో వెళ్తే నేను ట్రైన్ వెళ్ళాలా? అరే మొహం మీద కట్రాయలు అరుస్తున్నారా? ఏంటో నాకు ఈ పరిస్థితి చెప్పవే. అని అడుగుతారేంటి సార్? ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ ఏమడగలరా? ఏమడగలరా? ఆడొప్పించు. ఏ కిషోర్ ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు? అది డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంది సార్. గుడ్. సార్ 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 అది ట్రైన్ టికెట్ వేసారు సార్. ఫ్లైట్ టికెట్ వేస్తే
తొందరగా వెళ్ళిపోవచ్చు కంఫర్ట్ను. ఓకే ట్రైన్ టికెట్ క్యాన్సిల్, థ్యాంక్ యూ సార్. బస్ టికెట్ ఇక్కడ వద్దురా, బిజీగా ఉన్నానయ్యా. కానీ ట్రీట్మెంట్ ఎక్కడ ఉందయ్యా? హీరోకేమో తాజ్ కృష్ణ నుండి తంగడి కబాబా, నాకేమో ఫ్రెండ్స్ కెఫే నుంచి ఫుల్ మిల్సా? హీరోకేమో ఫుల్ క్యారవానా? కనీసం నా బొందకు డొక్కు సుమో కూడా లేదు. మహేష్ బాబు పక్కన క్యారెక్టర్ అయ్యా, మంచి బ్రేక్ వస్తుంది. అంటే నాకు క్యారవాన్ రావడానికి ఎన్నిసార్లు బ్రేక్ రావాలయ్యా? ఎన్నిసార్లు బ్రేక్ రావాలి? అరే నిన్ను కదయా, నన్ను నేను అనుకోవాలి. హాయిగా యూఎస్ లో ఏసీ రూమ్ లో ఓ చేతితో హ్యాంబర్గర్, ఓ చేతితో చిల్లి బేరి పట్టుకుని రాజా లెక్క బతుకుంటుంది. ఇంకా వెన్నెల సినిమా ఎట్టేదని ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని సమస్యలే నాకు. హలో 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 హలో. సో అదయ్యా, డబ్బుతో పాటు రివెంజ్ కూడా కలిసి వస్తున్నప్పుడు ఎవడు వదులుకుంటాడు? కరెక్టే రా. ఓకే గైస్, సో ఐ గైస్ గేమ్ ఫర్ ఇట్. ఐ మీన్ నువ్వు ఆప్షన్ లేనప్పుడు అపోజిషన్ ఎందుకులే భయ్యా. వెరీ గుడ్, లెట్స్ గో గైస్. ఇప్పుడు మన ప్లాన్ ఏంది భయ్యా? ప్లాన్ ఏంటంటే క్వింటన్ టారెంటినో, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, హోటల్ బిల్లు, స్టీవెన్ స్పీల్బర్గ్, కార్ల్స్బర్గ్, హెనికెన్, కరోనా విత్ లైమ్, వీటన్నిటి ఇన్స్పిరేషన్ తో నేను డిసైడ్ చేసింది ఏంటంటే వీఆర్ డూయింగ్ ఏ ఆన్సర్ వీడియో. భయ్యా నేను చేస్తాను భయ్యా. చేసుకోరా, ఆ ఫిల్మ్ బై భూపాల్ అని పెట్టేసుకో, వచ్చి పట్టుకెళ్తారు. వెళ్ళి పని చూసుకో. చూడు జై, కుతూహలాన్ని మనం ఎప్పుడు ఆపం. కుతూహలం అంటే ఏంది భయ్యా? కుతూహలం అంటే ఏంటో తెలియదంటే నువ్వు డెఫినెట్లీ గొప్ప డైరెక్టర్. కమాండ్ డైరెక్ట్. థ్యాంక్ యూ భయ్యా. యాక్షన్. కిడ్నాప్ వీడియోకి ట్రాలీ ఎందుకు భయ్యా? స్టాటిక్ పెట్టుకోవచ్చుగా. చిన్న బిల్డప్ షాట్ భయ్యా. నందు భయ్యా పేపర్. ఇది నీకు ఓకేగా? అంతే. ఫోటో వచ్చిందా? పట్టుకో పట్టుకో. ఓకేగా? ఓకే భయ్యా. అలా కాదు భయ్యా, చేతులతో పట్టుకో. ఓకే. ఓ డేట్ కోసమా? చెప్పొచ్చు కదా భయ్యా. జై భయ్యా మేకప్. జై భయ్యా మేకప్. జై భయ్యా, జై జై జై. నీకు బాగా సెట్ అయింది భయ్యా. ఓకేనా? ఓకే భయ్యా. మేకప్ చేయి భయ్యా, ప్యాకప్ కాదు. రెడీ భయ్యా. రెడీయా? లుక్ లెన్సా? లెన్స్ లోకే డైరెక్ట్. ఓకే డన్, వెరీ గుడ్ భయ్యా. రెడీయా? రెడీ. రెడీ. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్, చాలా టార్చర్ పెడుతున్నారు. కట్ 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 భయ్యా. ఇప్పుడు మనం పైసలు అడుగుతున్నాం, ₹1,00,00,000 అంటే ఎట్లా ఉండాలి? అవును, భయం, మొత్తం భయం ఉండాలి. అవునవును. సమజైందా? ఓకే. విందర్ కిషోర్ ఇక్కడ. రెడీ భయ్యా. లుక్ లెన్సే కదా మళ్ళీ? లెన్స్ లోకే. ఓకే రెడీ. యాక్షన్. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్, దే ఆర్ టార్చరింగ్ వెరీ మచ్ సార్. కట్ 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 కట్. ఐ రియల్లీ. ఇప్పుడు యాటిట్యూడ్ తోనే చెప్తారు, బాధ భయం కలిపి చెప్పాలి. బాధ భయం కలిపి. మన ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది చూడు, పప్పు నెయ్యి కలిపితే ఎట్లుంటది? కమ్మగుంటది. గట్లా చెప్పాలి. చెప్పేస్తారు. డైరెక్టర్ సార్ ఇక్కడ. ఎస్ రెడీ. లుక్ లెన్స్ లోకి. లెన్స్ లోకి. యాక్షన్. సార్ వీళ్ళు బాగా టార్చర్ పెడుతున్నారు సార్, నాకు అసలు కట్ 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 కట్. అయ్యా అన్ని కలిపి అయిపోయినాయి. కలిపితే ఫీల్ రావాలి కదా భయ్యా. రాలేదా? ఫీల్ ఎట్లొస్తుంది? ఎట్లొస్తుంది? ఈడకెళ్ళి రావాలి. ఎలాగెళ్ళి? ఈడకెళ్ళి రావాలి భయ్యా. ఇంట్లోకి రావాలి. ఓకేనా? పక్క కదా, ఈ టేక్ మిస్ కాకూడదు భయ్యో. ఇలాగే. ఓకేనా? రెడీ భయ్యా. రెడీ. లుక్ లెన్స్ లోకి. యాక్షన్. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్, ఇళ్ళకెళ్ళి టార్చర్ పెడుతున్నారు సార్. కట్ కట్ కట్. నిన్ను ఈడకెళ్ళి రావాలంటే గిజ్ చూపిస్తావా? మరి నువ్వు చెప్పింది చేస్తా వాళ్ళు రావాలి కదా సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చేస్తావా? చెప్పు. చెయ్యి. డైరెక్టర్ తేజావా నువ్వు? మళ్ళీ వస్తలేదు కదా, చెప్తే చేస్తాను కదా, కొడతావా? ఈసారి గిట్లా మీ చూడు లెన్స్ లో చూడు. యాక్షన్. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్, డైరెక్టర్ తేజలా కొడుతున్నారు సార్, నాకు పడతా సార్. కట్ 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 కట్. రేయ్ నేను రాసిచ్చింది ఏంది, నువ్వు చెప్పేది రేయ్ చూడు. నేను రాసిచ్చింది ఏంది, నువ్వు చెప్పేది ఏందిరా? పట్టుకో పట్టుకో పట్టుకో. నేను చెప్పింది చెప్పాలి. చెప్పు చెప్పు. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు, గట్టిగా చాలా టార్చర్ పెడుతున్నారు సార్. చెప్పురా, గట్టిగా చెప్పు. వీళ్ళకి ₹1,00,00,000 కావాలంట సార్. కెమెరా గల్ చూసి చెప్పు. తీ తీ చెప్పు చెప్పు. ఎక్కడి వాళ్ళ అడ్రస్ చెప్తున్నాను సార్. మీరు అసలు పోలీసులకు చెప్పొద్దండి సార్, చాలా తిట్టుకుంటారు సార్, చాలా కొడుతున్నారు సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా సరే చూసి చెప్పు. ఎలాగైనా చేశాను, ₹1,00,00,000 ఇచ్చేది సార్. వీడికి ₹1,00,00,000. మై గాడ్, ఎన్ని సీన్స్ లో ఉన్నాడయ్యా? దాదాపు 80% సీన్స్ లో ఉన్నాడు సార్. వీడికి ఎందుకు ఇంత అవకాశం ఇచ్చారు? వేరే వాళ్ళని పెట్టి షూట్ చేయలేం.
దానికి తోడు మహేష్ బాబు డేట్స్ దొరకటం చాలా కష్టం. అసలు వీడిని కిడ్నాప్ చేసే ఆలోచన ఏ ఇడియట్కి వచ్చింది? షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమిడియన్ వెన్నెల కిషోర్. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఈ కిడ్నాప్ కి గల కారణాలు ఏమిటి? కమిడియన్ వెన్నెల కిషోర్ కి ఎవరైనా శత్రువులున్నారా? వీడు ముందు మన దగ్గరికి రాకుండా మీడియాకి వెళ్ళాడేంటి? సినిమా వాళ్ళుగా సార్, పబ్లిసిటీకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ మనకెందుకు ఇస్తారు? మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ని తిరిగి తీసుకొచ్చిన వారికి 2 కోట్లు బహుమతి ఇస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కిషోర్ చెప్పనా? కిడ్నాప్ చేయడం అమానుషమని తోటి ఆ కామెడియన్ కిషోర్ గారిని ఎక్కడున్నా పట్టుకొని రండి రా. ఓకేనా? సిటీ మొత్తం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మరోవైపు 2 కోట్ల కోసం కిషోర్ ని తీసుకురావాలని ఎంతో మంది వెతుకుతున్నారు. కిడ్నాప్ అయిన వెన్నెల కిషోర్ ను తీసుకొచ్చిన వారికి 2 కోట్లు ప్రకటించిన ప్రొడ్యూసర్. వెన్నెల కిషోర్ కిడ్నాప్ అయ్యాడన్న విషయం 2 కోట్లు 1,00,000 కోటర్లు వస్తాయి. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో కిషోర్ కిడ్నాప్ కి సంబంధించిన సమాచారంతో నిండిపోయింది. కిడ్నాప్ అయింది ఒక సెలబ్రిటీ అవడంతో అటు పోలీసులకి ఇటు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. కిడ్నాపర్స్ అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని కిడ్నాపర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. వెన్నెల కిషోర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ కోసం పోలీసులు సిటీ మొత్తం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే కిడ్నాపర్స్ డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ను తీసుకొచ్చిన వారికి 2 కోట్ల బహుమతి 2 కోట్ల కలిగిస్తోంది. ఏరా ఈ శంకర్ బాబు కార్పొరేటర్ గా ఈ ఏరియాలో ఎన్ని ఎదవ పనులు చేస్తే నెట్ క్యాష్ 2 కోట్లు దొరుకుతురా? ఏమయ్యా 2 కోట్లు? ఏమయ్యా చారి ఇట్రా. నే రంగా ఇట్రా. సార్ నే సినిమాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. నే హీరో అవుతానా? అవుతారు సార్. పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ లా అవుతానా? అవుతారు సార్. నా పక్క హీరోయిన్ లవ్ సాంగ్ పాడుకోవచ్చా? పాడుకొస్తానా? రేయ్ సార్ నాకు తెలియదు. ఆ కమెడియన్ గాడు నా దగ్గర ఉండాలా. ఆ 2 కోట్లు నాకే కావాలా. ఏం చేస్తారో ఎలా చేస్తారో చెయ్యండి. ఆ కిషోర్ గారు నా ముందు ఉండాలా. పో. 2 కోట్లేంట్రా? మా నాన్నైతే డబ్బులు ఇవ్వడరా. ఎలా తెలుసరా అంత కరెక్ట్ గా ఇవ్వడం డబ్బులు? నాకు తెలుసు కదా మా నాన్న గురించి. తెచ్చిన వాళ్ళ మీద పోలీస్ కేసేసి బొక్కలో ఎరికించే రకం మా నాన్న. బాబోయ్, మరి ఇప్పుడు పైసలు ఎట్లా? మా నాన్న డబ్బులు ఇవ్వడని నాకు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. న్యూస్ లో చూస్తున్నారు కదా వీడి గురించి ఎలా కొట్టుకుంటున్నారో. మనకి హెడ్ఏక్ అంతా ఎందుకురా? వీడిని పత్తాల రాజుకి అమ్మేసి అప్పు మాఫీ చేసుకుందాం. ఒప్పుకుంటాడా? ఓకే పక్కాగా డన్ రా. ఈసారి 100%. నాకు ఓకే. ఈసారైనా మనం బయటపడతావా? ప్రతిసారి ఇరుక్కుంటున్నావురా. 100% రా. ఈసారి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే ప్రామిస్? ప్రామిస్. మరి కిషోర్ బాయ్ని ఎట్లా తీసుకుపోదాం? రే అదేముందిరా, ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకెళ్తాం. సరే. అమ్మాయిస్కి అమ్మ నాకు తెలుసు మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు. నిన్న మీ ప్లాన్ మొత్తం నేను విన్నాను. నువ్వు ముందు అది పడే బాబు, పడే. మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా. నేను మొత్తం ప్లాన్ అంతా పత్తాల రాజుకి చెప్పేస్తా. ఏం చెప్తావురా? అదే మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడని, ఈ విషయం తెలిసి కూడా మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేస్తున్నారని చెప్పేస్తా. అప్పుడు మీరు పారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏమిటి భయ్యా? చూడు భయ్యా, నా పరిస్థితి మీ పరిస్థితి సేమ్. మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. సో నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది. అది మీ అందరితో షేర్ చేసుకున్నాను. అందరూ లాభపడతారు. ఇవ్వాలి కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పత్తల రాజుకి ఇదంతా ఫేక్ అని తెలిసిపోద్ది. అప్పుడు మిమ్మల్ని కాపాడగలిగిన ఏకైక కామెడియన్ మిస్టర్ వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్. సో అది విషయం.
నేను ఆ పత్తాల రాజు గారిని క్లియర్ గా మేనేజ్ చేస్తా, ఆ బాధ్యత నాది. ఇంతకీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావురా? ఏం లేదు, మీరు పత్తాల రాజుని కోట్ అడగండి, 50% నాకే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 30 నిమిషాల్లో నా అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఓకే ఓకే. ఏంట్రా ఓకే? ఆల్రెడీ ఆడికి 50 అప్పున్నావు. వచ్చిన ఎక్స్ట్రాలో 25 డీల్. డీల్. నువ్వు సూపర్ భయ్యా. రియల్ లైఫ్ లో మా జే కాకనే పెద్ద వెళ్ళను అనుకున్నా, నువ్వు ఆయన కన్నా పెద్ద మీరంటే క్యారెక్టర్ చేస్తా. పద పని చేద్దామా? పద చేద్దాం. పద. అమ్మ సాలేగల్లారా, ఈయన మీరు కిడ్నాప్ చేసిరా? ఈయన గురించి మేమంతా మొత్తం కుక్కలేక తిరిగినాం కదరా. అయినా మీ అయ్యా కెర్రీ గాని ఈయనకి 2 కోట్లేందిరా. హలో, కామెడియన్ కమ్ డైరెక్టర్ ఇక్కడ. ఓ భయ్యా 2 సినిమాలు డైరెక్షన్ చేసిండు. 2 సినిమాలా? ఓ. నడిచినా? See, actually the production cost was 35 lakhs. Is the And when we- pass in the fail? ఆపడ్రా. సో ఇదా నా పరిస్థితి. మీకు తెలుసు కదా, వీడి మీద 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్లు. బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే, నేను మా నాన్నతో ఎట్లాగో డీల్ చేసుకోలేను. సో నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేసి నేను మా నాన్న కమ్మేసి నువ్వు 2 కోట్లు తీసుకో. భలే కొడుకున్నారా మీ అయ్యా. నాదైనా 1 కోటి రూపాయలు ఉంటే మావని పెట్టి 3 సినిమాలు తీసేటోండ్రా. అన్న మంచి ఐడియా చెప్తా, ఒకసారి పక్కకు రా. సార్ రండా. మనం ఇది తీసుకుని ఫరాక్ అమ్మేద్దాం. మనం ఫరా దగ్గర పైసలు తీసుకుందాం. ఫరాకా? అవునన్నా, ఏమైతుందన్నా? ఇన్నేళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు ఉండలేమా అన్న? నా మాట వినన్నా. ఒకప్పుడు ఫరా నిన్ను చూసి భయపడేది, ఇప్పుడు నువ్వు ఆమెకు భయపడేది ఏందన్నా? నా మాట వినన్నా. ఈ ప్లాన్ గానీ సక్సెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ కష్టాలు తీరిపోతే మా కష్టాలు తీరిపోయినట్టే కదన్నా. ఏంరా, మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా. రై, పోయిన జన్మలో నా తండ్రి వారా? ఊకన్నా. ఈ జన్మలో కూడా నన్ను కాపాడుతున్నావు. నా జన్మ ధన్యమైందిరా. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారా నువ్వు? ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం రా ఈ జాక్పాట్ గురించి. నీకు ఏది కావాలంటే జై. ఓకే అన్నా. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాగే అన్నా. రవి, ఫరాక్ మాకు ఇచ్చేదాన్ని బట్టి మీకెంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. Who is this ఫరాక్ అను? ఫరాక్ తెలియదా? లేడీ గబ్బర్ సింగ్. ఆమె చెయ్యని దందానే లేదు. సెటిల్మెంట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే ఆమె దగ్గరకు రావాల్సిందే. ఎంతైనా మా అన్న తర్వాతే అనుకో. వెల్కమ్ పత్తాల రాజు, కిడ్నాప్ కింగ్. డీల్ అయ్యాక అండర్ కవర్ లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నావు. और तू क्या बोला था रे? किधर है मेरा पैसा? అది ఫరా దీదీ. ఫరా దీది, పైసలు లేవు కానీ అది వెన్నెల కిషోర్ 2 కోట్లు. తెలుసు, వెన్నెల కిషోర్ కమెడియన్ కిడ్నాప్ అయ్యాడు. వీడి మీద 2 కోట్లున్నాయి. సబ్ మాలుమే. అవునక్క. నీలాంటి మగాళ్ళ వల్ల ఇంకా మగజాతి మీద కొంచెం ఇజ్జత్ మిగిలింది రాజు. చవన్నా తెసుకో రాజు. మొత్తం అందులో 1 కోటి ఉన్నాయి. నాకు మంచి డీల్ తగిలితే ఇంకా ఇస్తా. సరే. తెలుసుగా, పరా का दिल बहुत बड़ा है. बहुत बड़ा है मैं देखा. खीर कैसा है? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా మీరు వెళ్ళొచ్చు. టేక్ కేర్. చలో. ఏయ్ పత్తాల్ రాజు, ఏం దీది? ఎందుకన్నా మంచిది కిసికో యాపే చూడు. మీరు బయటికి వెళ్ళి ఏదన్నా గడ్బడ్ చేస్తే నువ్వు ముందు నువ్వు వెనక గొయ్యలు ఎక్కుంది భయ మన పొజిషన్. ఇట్లా మేనేజ్ చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతాం భయ్యా? ఇంకా పత్తాల రాజు గడు అమాయకుడు కాబట్టి ఇచ్చిపెట్టిండు. అమ్మో, ఈ ఫరాక్ ఖాన్ చూస్తేనే భయం అవుతుంది భయ్యా.
ఈ టైంలో మా అయ్యా నాయనా నైనా 2 నెలలు ఎట్లయినా డైరెక్షన్ చేస్తాను నాయనా. నైనా మళ్ళీ చేస్తా ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది భయ. 90 కథలు రాసుకున్నా. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎరికేనా చెప్పులు కూడా అరిగిపోయినాయి. కనీసం ఒక్కడు కూడా ఒక ఛాన్స్ ఇస్తలేడు. ఇంట్లో వాళ్ళకేమో ఈ ప్రాబ్లమ్స్ ఏం సమస్యగా. ఈ జయబాయి నమ్ముకొని మహేష్ బాబు కథ చెప్పొచ్చా నేను ఎరుకున్నా. నువ్వేం కంగారు పడకరా. ఇక్కడ నుంచి బయటపడగానే ఫస్ట్ థింగ్ నిన్ను మహేష్ బాబు గారితో కల్పిస్తా. పక్క కల్పిస్తావు భయ మహేష్ బాబు. ఒక్కసారి కల్పించి భయ. అరే భూపాల్, నీకు జీవితం మీద దిగులు ఎక్కువరా. నేను ఇప్పటివరకు ఎవరికి ఏం ప్రామిస్ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా. నిన్ను పక్కా మహేష్ బాబుతో కల్పిస్తా. పక్క కల్పిస్తావు కదా భయ్యా. షబ్బా, నీకు డైలాగ్ ఎక్కువ డైరెక్షన్ తక్కువరా. పక్కా కల్పిస్తారా, ప్రామిస్. కానీ మనం ఇడికెళ్ళి బయటపడేది ఎట్లా భయ్యా? ఇక్కడ దాకా వచ్చాం కదరా, కొంచెం కూడా బయటపడతాం పక్కా. కానీ ప్రొడ్యూసర్ పైసలు ఇయ్యడు కదా భయ్యా. అరే నువ్వు ఊరికే భయపడకరా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ ఫరాక్కి తెలియదు కదా. అది కరెక్టే భయ్యా. ఇడికెళ్ళి ఎట్లా బయటపడతాం అనేదే నా టెన్షన్. ఆ ఫరాక్కి తెలియకనే ముందే మనం ఇక్కడి నుంచి బయటపడతాం. ఏ ప్రాబ్లం లేదు. లక్ష చేసినటువంటి ఫరాక్కాన్ని మోసం చేస్తున్నామని తెలిస్తే మన పని కథం భయ్యా. దాని ముంద కథ తెలియలేదురా. కుక్క తోక మగాడి బుద్ధి కభీ సీదా నీ హో సక్తా. చూడ్డానికి మీరు చాలా బుద్ధిగా, పద్ధతిగా, మంచిగా, అమాయకంగా అనిపించారు. మగర్ మీరు వేరే అనుకున్నా. సినిమా వాళ్ళు కదా. సినిమా వాళ్ళు చాలా మోసగాళ్ళు దీది. అందరూ 2 పెళ్లిళ్ళు చేసుకుంటారంట. అవును దీది, పాపం ఇంట్లో వైఫ్ వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో షూటింగ్ లో 2020 మ్యాచ్ ఆడతారు దీది. मैंने भी बहुत सुना. నా తీతి కానీ ఇప్పుడు నిన్ను ఏమి చేయాలి మిస్టర్ వెన్నెలా కిషోర్? దీది అది ఖామోష్. తమన్నా, సమంత, ఇలియానా, ఎన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు? 2 months, 4 months, 1 year అక్క. సరే, వీడిని తీసుకెళ్లి మీ తీర్చుకోండి. హెల్మెట్ వాడండి. మిలిగా భయ్యా, ప్లీజ్ భయ్యా, లాగేస్తాను భయ్యా. క్యారే చిక్నే, నువ్వు ధందాకే కొత్త, ఉస్మే భీ ధోకా. అది ఫరాని తెలీదారా? లేడీ గబ్బర్ సింగ్ అని तेरे बाप से भी पैसे वसूल करूंगी. అక్క కోతులు వచ్చాయక్క. ఏమైంది పతాల్ రాజు? కిడ్నాప్ కింగ్, ఫ్యూచర్ ఎమ్మెల్యే. అక్క గోవా పారిపోతుంటే పట్టుకొచ్చినామక్క. లేదు దీది, మేమే వచ్చినాం. కోటితో గోవా ఎందుకు? అమెరికా జానా థా. వాడికి అసలు ఏం తెలియదు. ప్లీజ్ వదిలేయండి అక్క. ప్లీజ్ అక్క, వదిలే అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్. అప్ప వదిలేపారా. తేరీతో ఇప్పుడు చెప్పు, కానీ ఆలోచించి. నెక్స్ట్ టైం గురి తప్పదు. చూడు పరా, మాకేం తెలియదు. మా పని మీద మేము ఉంటే ఇక వీళ్ళే వెన్నెల కిషోర్ పరిచయం చేసిరు. అవునక్క, ఈ ప్లాన్ ఇచ్చింది కిషోర్ గాడు. ఆల్రెడీ పర్సెంటేజ్ కూడా మాట్లాడేసుకున్నాడు. పైగా ఈ ప్లాన్ గురించి ఎవరికి తెలియదని చెప్పాడక్క. ప్రామిస్ అక్క. కానీ ఫరాకి తెలిసిపోయింది కదా. అబ్ క్యా కరోగే తుమ్ లోగ్? కనీసం మీరు లేడీస్ అయినా మాఫ్ కర్తీ థీ. కానీ ఇంతమంది మగాళ్ళు ఫరాని మోసం చేసి తప్పించుకోవటమా? ఏ నహీ చలేగా. ఇప్పుడు ఒకటే దారి, ఎలాగైనా నా డబ్బులు తెచ్చి ఇవ్వండి. లేకపోతే ఫస్ట్ గ్యాంగ్ రేప్ అవుతారు, ఆ తర్వాత గ్యాంగ్ మర్డర్ అవుతారు. ఫస్ట్ మీతోనే స్టార్ట్. ఫరాక్ గల్తీ సే ఫ్యామిలీ హో గయా. జీ, గల్తీ సే మిస్టేక్ హో గయా. మీ డబ్బులైతే పోయాయి కానీ కానీ ఒక ఐడియా ఉంది. దాంతో అందరికి డబ్బులు వస్తాయి. అవునక్క, ఇది చాలా షాప్. ఒకసారి వినండి అక్క ప్లీజ్. ప్లీజ్ అవునక్క. చెప్పు, ఇంటియా ఐడియా? రా రాజా. హలో సార్. కిషోర్ రాజా, ఐ లవ్ యూ రాజా. దా కూర్చో. ముందు మీరు కూర్చోండి సార్. మీరు సార్ ప్లీజ్. వెన్నెల కిషోర్,
నీకు హీరోయిన్స్ అందరు తెలుసుగా? తెలుసు సార్. అనుష్క, మిర్చి, క్లోజా. అవును సార్, మంచి హైట్ అమ్మాయి. చొట్టపొక్కల తాప్సీ. తాప్సీతో దరువు చేశాను సార్. దరువు సినిమా చేశాను సార్. చేసావా? చేసావన్న దానికి చూసావన్న దానికి ఇంత తేడా ఉంది. అవును సార్. మరి ఇలియానా తోటి జూలై సినిమా చేశాను సార్, కానీ ఓన్లీ హాయ్ చెప్పింది సార్. క్లోజ్ కాదు. నో. ఇప్పటికింకా నా వయస్సు వయస్సు నిండా నిండా 16. 16. చీటికి చీటికి మాటికి చేస్తే చుట్టూ తిరగాలి. వెరీ గుడ్ సార్. ముమైత్ ఖాన్. అవును సార్. క్లోజా కాదు సార్. ఏమయ్యా నువ్వు ఇండస్ట్రీలో ఏ అమ్మాయి నా క్లోజ్ కాదని చెప్తావు? అది కాదు సార్, హీరోయిన్స్ కామెడీలతో క్లోజ్ ఉండరు సార్. ఉండరా? ఉండరు సార్. విలన్స్ తో క్లోజ్ ఉంటారా? భయపడతారు సార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో క్లోజ్ ఉంటారా? హీరోలతో ఉంటారా? సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో బాగా క్లోజ్ గా ఉండాలంటే హీరో అవ్వాలి. డెఫినెట్లీ సార్. అన్న క్లోజ్. సరే వెళ్ళు, పొద్దున్నే కలుద్దాం. సరేనా? భయ్యా, అది ఏంటి డోర్ లాక్ చేసుకునేది ఏంటి? అంటే నేను పారిపోయే ఛాన్స్ ఉంది కదా. నువ్వు పారిపోతే మా కుక్కలకి ఎక్సర్సైజ్ తప్ప ఎవరికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయినా నువ్వు ఎందుకు పారిపోవాలని ఆలోచిస్తున్నావు? కరెక్ట్. రేపు పొద్దున్నే నీ డబ్బులు వస్తాయి. అవును. హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరే, పోయి రెస్ట్ తీసుకోపో. సరే. ఈ టార్చర్ ఏందో, ఆ కొట్టుడు ఏందో, ఆ రాడ్లు చేంజ్ చేయడం ఏందో, ఈ కుక్కలేంటో. ఆ ప్రొడ్యూసర్ గారు నా 50 పైసా ఇవ్వడు. నేను ఇక్కడే ఉండిపోతాను. ఏం పాడు ఈ అవన్న కర్మ. చచ్చే. అరే నీ వెన్నెల కిషోర్గా, నీ పరిస్థితి ఏంట్రా? అమ్మా, కలనా? సెక్యూరిటీ ఏంటో. అరే ఏమైంది? ఏమైంది? అరే ఏమైంది ఇతనికి? ఏమైంది? టాబ్లెట్స్ ఏం టాబ్లెట్స్? హార్ట్ అటాక్. భయ్యా, హార్ట్ అటాక్ అంట. శంకరన్నకి ఫోన్ చేయ భయ్యా. హలో. మన విఐపి పార్టీ పడిపోయాడు. హార్ట్ అటాక్ అనుకుంటా సార్. ఏం మాట్లాడుతున్నావు రా పిచ్చి సన్నాసి? ఎప్పటికే వాడి మీద ₹1,50,00,000 ఖర్చు పెట్టాను రా. ఒరే, వాడికేం కాకూడదురా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి, తీసుకురండి. డ్రైవర్ వేడి చేస్తున్నా. అమ్మో, వీణ అంబులెన్స్ ఎక్కించుకోండి రా. ఆడు కిడ్నాప్ అయినప్పటి నుంచి నేను టార్గెట్ పెట్టుకున్నా. నా 1,00,000 కోటర్లు నాకు కావాల్సిందే. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నాకు 2 కోట్లు ఇచ్చే వరకు నేను తీసుకెళ్లారా? నేనే కాదురా, మీరు కూడా తీసుకెళ్ళడానికి ఫీల్ జరగండి. ఆ ప్రొడ్యూసర్ రావాలి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, నేను 1,00,000 కోట్లు తాగాలి. నా విజయం సాధించి అప్పుడు చచ్చిపోతారా? అప్పటి వరకు ఎవ్వరు తీసుకెళ్ళండి. నా 2 కోట్లు, నా 1,00,000 కోట్లు. ఇది ఫ్యాన్ ఫాలోయింగ్. బాబు ఈ గోళ, ఈ హడావిడి. మహేష్ బాబు సినిమా అంటే ఇట్లానే ఉంటది భయ్యా. ఏదోటి భయ్యా, కానీ ఆ జైగడ్ వస్తాడని నాకైతే నమ్మకం లేదు. నాకు అస్సలు నువ్వు మనిషివా గోడవా? రాననుకున్నారా? రాలేడనుకున్నారా? ఆఫ్టర్ 10 years ఎవ్రీ ఫిలిం ఇన్ ద క్లైమాక్స్ లేడ్. అరే వెన్నెల కిషోర్,
నిన్ను అప్పగించి ఆ 2 కోట్లు నొక్కి 1,00,000 కోట్లు తాగుదామని డిసైడ్ లోపే నా వ్యాన్ ఎత్తుకెళ్ళావురా. నీ వల్ల ఎవడెవడో గుమ్మేశాడు. ఇంటికి వెళ్తే మా ఆవిడ, ఆఫీస్కి వెళ్తే మా బాసు, వీళ్ళందరి వల్ల టెన్షన్ తో వైబ్రేట్ అయి ఫుల్ కొట్టాలని ఉందిరా కిషోర్ గా. నువ్వురా తాగుబోతు కిషోర్ గా, నేను కాదు. నేనెంత నీట్ గున్నా లీడర్లు డాక్టర్లు వాడతారా ఈ డ్రెస్. నువ్వు రా కమీడియన్ కామెడియన్ కమ్ డైరెక్టర్ అన్న 2 సినిమాలు డైరెక్షన్ చేసినట్టు తెలుసా? తెలుసులే. ఒక దాంట్లో క్లారిటీ లేదు, ఇంకో దాంట్లో కంటెంట్ లేదు. ఎవడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తాడు, ఈడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లేట్రా. తాగిన ఉంటాను నేను భయ. పోజేరా పోజే. బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ టు బ్యాక్. నా డబ్బంతా జనం పాలు చేశారు కదరా. కార్పొరేటర్ గారు మీరేంటి ఇక్కడ? ఆగడండి, మహేష్ బాబు ఫ్యాన్ ని. సినిమా చూడడానికి వచ్చా, అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా. మరి పైనుంచి పడిన డబ్బంతా మీదేనా సార్? నమస్తే అండి. కిడ్నాప్ అయ్యాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? హలో పత్రికా విలేకరులు. హలో మీరేంటి ఇక్కడ? నమస్తే. సార్ మీరు కిడ్నాప్ అయ్యారు కదా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పేర్లు చెప్పడానికి మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు సార్? చెప్తాను. నేను కిడ్నాప్ అయింది వాస్తవమే, కానీ ఆ కిడ్నాపర్ ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు. కానీ ఒక్క విషయం సార్, నన్ను కిడ్నాపర్ నుంచి కాపాడింది మాత్రం మన కార్పొరేటర్ సార్. అసలు నేను ఇంకా బతుకున్నానంటే ప్రధాన కారణం మన కార్పొరేటర్. ఒక రకంగా చెప్పాలంటే మన కార్పొరేటర్ మనిషి కాదు సార్, మనిషి రూపంలో ఉన్న దేవుడు. నాలాంటి కామెడియన్ కింద సహాయం చేశారంటే, కామెడియన్ డైరెక్టర్ కింద సహాయం చేశారంటే ప్రజలకు ఎంత సహాయం చేస్తారు సార్? ఎంత చేస్తారు? అందుకని మన కార్పొరేటర్ గానే ఉండనివ్వద్దు. మినిస్టర్ చేద్దాం. అరే మినిస్టర్ జిందాబాద్. శంకర్ బాబు అనే నేను మందు పంపించి ఓట్లు కొంటానని, ఎలక్షన్ లో గెలుస్తారని, గెలిచాక ప్రజల్ని పీక్కు తింటారని చేస్తున్నాను. ఎంత ఖర్చు పెడితే ఎంత పబ్లిసిటీ వస్తుందిరా. 2 కోట్లు పోతే పోయినాయి, నేను మినిస్టర్ అయితే చాలయ్యా. ఎంత బాగా ఇరికిచ్చావురా, కానీ థ్యాంక్స్ రా. వదిలేసి కెమెరా చూడండి. జరగమా మినిస్టర్ జరగండి. రాజా, నువ్వు నాకు గొప్ప పాపులారిటీ ఇచ్చావు. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. ఐ లవ్ యూ రాజా.